ఉన్నారు. అంబటికి ప్రాణహాని ఉందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోపక్క అంబటి ఇంటి దగ్గర ఇంకా హై టెన్షన్ కొనసాగుతోంది. క్షణక్షణం ఉద్రిక్తత పెరుగుతోంది. అక్కడే మోహరించారు టీడీపీ శ్రేణులు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు విడతల వారీగా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. అంబటి అంతు తేలుస్తామని టీడీపీ క్యాడర్ హెచ్చరిస్తోంది. ఒక పక్క పోలీసులు, ఇంకొక పక్క టీడీపీ నాయకులు, కార్యకర్తలు మోహరించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న పరిస్థితి నెలకొంది. అంబటి ఇంట్లోనే ఉన్నారు. అంబటికి ప్రాణహాని ఉందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటు అంబటి రాంబాబుకు మాజీ సీఎం జగన్ ఫోన్ చేశారు. టీడీపీ గూండాల హత్యాయత్నానికి గురైన అంబటికి ఆయన ధైర్యం చెప్పారు. రాష్ట్రం జంగిల్ రాజ్గా మారిపోయిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని, ఆయన దుర్మార్గాలు రోజురోజుకు పెరిగిపోయాయంటూ ఫైర్ అయ్యారు జగన్. అంబటిపై ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నం దాడులకు దిగారని ఆరోపించారు. ప్రజల్ని చూస్తున్నారని, ఈ అరాచక పాలనను వారు సహించబోరని అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని జగన్ మండిపడ్డారు. పార్టీ మొత్తం అంబటికి అండగా ఉంటుందన్నారు మాజీ ముఖ్యమంత్రి. అంబటి రాంబాబుకు మాజీ సీఎం జగన్ ఫోన్ చేశారు. టీడీపీ గూండాల హత్యాయత్నానికి గురైన అంబటికి ధైర్యం చెప్పారు. రాష్ట్రం జంగిల్ రాజ్గా మారిపోయిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని, ఆయన దుర్మార్గాలు రోజురోజుకు పెరిగిపోయాయని ఫైర్ అయ్యారు. అంబటిపై ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నం దాడులకు దిగారని ఆరోపించారు. ప్రజలు అన్ని చూస్తున్నారని, ఈ అరాచక పాలనను వారు సహించబోరని అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని జగన్ మండిపడ్డారు. పార్టీ మొత్తం అంబటికి అండగా ఉంటుందన్నారు మాజీ సీఎం.
రైట్. అంబటి ఇంటి దగ్గర అయితే ఇంకా హై టెన్షన్ కొనసాగుతోంది. క్షణక్షణం ఉద్రిక్తత పెరుగుతోంది. అక్కడే మోహరించారు టీడీపీ శ్రేణులు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ మనకు అందిస్తారు. సురేష్, అంబటికి మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి పరామర్శించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అంబటి రాంబాబు నివాసం దగ్గర ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబటి నివాసాన్ని ముట్టడించడంతో పాటు ఆయన కార్యాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. అటు ఆయన వాహనాలని, అదేవిధంగా లోపల ఉన్న ఫర్నిచర్ ను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇక్కడ మొత్తం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నాయి. అటు మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆయన నివాసంతో పాటు ఆయన కార్యాలయం దగ్గర కూడా మోహరించారు. అయితే టీడీపీ శ్రేణులు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఆయన ఇంటితో పాటు కార్యాలయంపై కూడా దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు ప్రస్తుతానికైతే వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే అంబటి రాంబాబు సంబంధించి టీడీపీ శ్రేణుల నుంచి హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున నిరసనలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డీజీపీ కూడా ఇదే అంశంపై లేఖ రాశారు. మరోవైపు మాజీ సీఎం జగన్ కూడా దీనిపై స్పందించారు. అంబటి రాంబాబుకు ఆయన ఫోన్ లో పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అంటే ఇష్యూ అంటే ఎక్కడ మొదలైంది, ఏం జరిగిందనే అంశాలను కూడా అంబటిని అడిగి పూర్తి వివరాలను జగన్ తెలుసుకున్నారు. అయితే మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఏదైతే అంబటి రాంబాబు ఎపిసోడ్ లో అంటే మొత్తం ఏం జరిగిందనే విషయాలను తెలుసుకోవడంతో పాటు ఆయనకు పూర్తి స్థాయిలో పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు జగన్. ఏదైతే పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి ఆ వివరాలు తెలుసుకోవడంతో పాటు అటు చంద్రబాబు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో జంగిల్ రాజుగా మారిపోయిందంటూ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా చంద్రబాబుకు సంబంధించి దుర్మార్గాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయని, ఉద్దేశపూర్వకంగానే దాడులకు దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా ఉన్నాయని మాత్రం మరోసారి వైఎస్ జగన్ ఆరోపణలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని అటు కేంద్రం దృష్టితో పాటు రాష్ట్ర పోలీస్ శాఖకు, అదేవిధంగా మొత్తం హ్యూమన్ రైట్స్ కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు మాత్రం వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. మొత్తం మీద ఈ ఉద్రిక్త వాతావరణం మాత్రం మరికొంతసేపు కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో మోహరించిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అక్షయ, సురేష్, ప్రెసెంట్ ఆయన ఇంట్లోనే ఉన్నారు. బయట పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు మోహరించారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ అసలు ఏం జరగబోతుందంటారు? అయితే అంబటి రాంబాబు మాత్రం ఈ ఎపిసోడ్ పై ఇప్పటికే స్పందించారు. ఏదైతే తాను ఉద్దేశపూర్వకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, తనపైన దాడి చేస్తున్న క్రమంలో మాత్రమే తాను ఇతర వ్యక్తులను ఉద్దేశించి అన్నాను తప్ప చంద్రబాబు ఒక్క మాట కూడా అనలేదని మాత్రం ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తన వయసుకు, తన సీనియారిటీ దృష్ట్యా అటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు, అందుకే నేను తప్పుగా మాట్లాడానని చెప్పడం జరుగుతుందని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అది పూర్తి స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు మాత్రం చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం భారీ ఎత్తున ఇక్కడ ఆయన నివాసం, అదేవిధంగా కార్యాలయం వద్దకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం భారీగా ప్రస్తుతానికి మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేరుకుంటున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా ఆయన నివాసం వద్దకు రాకుండా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళన మాత్రం ఇక్కడ